అనిత ఒక మంచి ఉద్యోగం చేసే మహిళ. స్వతంత్రంగా తన జీవితం తాను నడిపించుకుంటోంది. కాని భర్త రాహుల్తో వచ్చిన విభేదాలు చివరకు విడాకుల వరకు తీసుకెళ్లాయి. యువర్ ఆనర్, నేను భార్యనే కదా, నాకు అలిమనీ కావాలి. మై లార్డ్, ఆమె నెలకు మంచి జీతం తీసుకుంటోంది. ఆమె ఆర్థికంగా స్వతంత్రురాలు. తన జీవితం తాను నడిపించగలిగే స్థితిలో ఉంది. అలిమనీ అనేది భిక్ష కాదు. ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న భార్యకు భర్తపై భారం వేయడం చట్టబద్ధం కాదు. అవసరం ఉన్నవారికే అలిమనీ హక్కు ఉంటుంది. 2025 అక్టోబర్లో ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా చెప్పింది, ఉద్యోగం చేసే, ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న భార్యకు అలిమనీ కోరే హక్కు ఉండదు అని. అలిమనీ అనేది లాభం కోసం కాదు, అది అవసరంలో ఉన్నవారికి మాత్రమే ఇచ్చే చట్టబద్ధమైన సహాయం. పెళ్లి అనేది డబ్బు కోసమే జరిగే ఒప్పందం కాదు. అలిమనీ హక్కు రావాలంటే భార్య ఆర్థికంగా నిజంగా సహాయం అవసరమైన స్థితిలో ఉండాలి. చట్టం భావోద్వేగాలపై కాదు, నిజాలపై పనిచేస్తుంది. ఇలాంటి మరెన్నో నిజమైన లీగల్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఎలీట్ అటోర్నీస్.